రాత్రి తిప్పర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేశరాజపల్లి శివార్లో ఒక హత్య జరిగింది. ఈ సంఘటనలో బోధ్ సాయి కుమార్ అనే వ్యక్తి 27 సంవత్సరాలు ఉంటుంది. అతను చంపబడ్డాడు. ఆ ఇన్ఫర్మేషన్ మీద నల్గొండ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ 2 టౌన్ పర్యవేక్షణలో ఒక 3 టీములు ఏర్పాటు చేశారు. ఆ 3 టీములుగా రూరల్ ఎస్ఐ నల్గొండ, అదేవిధంగా శాలిగౌరారం ఎస్ఐ, తిప్పర్తి ఎస్ఐ 3 టీములుగా ఏర్పడి ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో క్లూస్ కోసం ప్రయత్నించారు. దానిలో భాగంగా 8వ తారీఖు రాత్రి ఏమేమి జరిగింది, ఎవరెవరు కలిసి తిరిగారు ఇతంతా అని వెరిఫై చేసుకున్న తర్వాత ఎవరైతే మృతుడున్నాడో బోధ్ సాయి కుమారు, ఇతను పుర్ఖాన్ అలియాస్ మహేష్ మరియు ఆరిఫ్ అనే 2 వ్యక్తులతో కలిసి తిరిగినట్టుగా కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆ ఆధారాలను ఛేదించుకుంటూ ఫర్దర్ తెలిస్తే వీళ్ళు ఎక్కడ ఉన్నారనే విషయాలతో సాంకేతిక ఆధారాలతో తెలుసుకున్న తర్వాత ఈ టీములు అక్కడికి వెళ్ళి వాళ్ళని అదుపులో తీసుకున్న తర్వాత వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఈ 2 నిందితులైనటువంటి ఫుర్ఖాన్ మరియు ఆరిఫ్ వీళ్ళిద్దరు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఈ ఫుర్ఖాన్ అనే వ్యక్తి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, సుమారుగా 37 సంవత్సరాలు ఉంటుంది, భార్య, ఒక పిల్లలు ఉన్నారు. ఇతను చీరల వ్యాపారం చేస్తాడు. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఉండి చీరలు అమ్ముతూ ఉంటాడు. అతనికి తోడుగా అదే ఊరికి సంబంధించిన ఆరిఫ్ అనే వ్యక్తిని కూడా పిలిపించుకున్నాడు. వీళ్ళిద్దరు కలిసి గత 15 రోజుల నుంచి ఈ నల్గొండ పట్టణ లిమిట్స్లో చీరలు అమ్ముతున్నారు. ఆ చీరలు అమ్మే క్రమంలో ఈ మృతులైనటువంటి బోధ్ సాయి కుమారు వీళ్ళకి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత ఆ పరిచయం కొంచెం ఫ్రెండ్షిప్గా మారింది. అయితే ఇతను బోధ్ సాయి కుమారు పండగలు చేస్తుంటాడు అన్నమాట. ఎక్కడైనా శివసత్తుగా ఉండి ఎవరింట్లోనన్నా ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు దేవుని కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆ టైంలో అతను మీద ఒంటి మీద ఎప్పుడు బంగారు ఆభరణాలు పెట్టుకుంటారు. వీళ్ళు చేసే బిజినెస్ అంతా లాభసాటిగా లేకపోతలకి అతని దగ్గర నుంచి డబ్బులు అడిగారు. ఒక 30,000 అడిగితే నా దగ్గర లేవు అని చెప్పి తిరస్కరించాడు. వాళ్ళు ఏమనుకున్నారు, ఇతని దగ్గర ఉన్నాయి కావాలని ఇవ్వట్లేదనే ఉద్దేశంతో ఎట్లయినా ఇతని దగ్గర నుంచి తస్కరించడమో చంపైనా సరే ఇతను చేద్దామన్న ప్లాన్తో ప్లాన్ వేసుకుని 8వ తారీఖు చిన్న పార్టీ చేసుకుందామని చెప్పి ఇతన్ని తీసుకెళ్తారు. ఈ కేశరాజపల్లి అవుట్స్కట్స్లో కొత్తగా వెంచర్ వేస్తున్నారు. ఆ వెంచర్లో కూర్చుని తాగిన తర్వాత వాళ్ళ మనసులో ఉన్న ప్లాన్ ప్రకారం రాయితో కొట్టి తల మీద కొట్టి గాయపరిచి చంపారు. చంపిన తర్వాత అతను ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు, ముక్కు పొడకు కానీ ఇంకా అదేవిధంగా చెవికి సంబంధించిన కానీ దాదాపుగా ఒక 6 గ్రాములు గోల్డ్ ఆర్టికల్స్ అవి తీసుకుని ఈ మృతుని యొక్క స్కూటీతో పారిపోయారన్నమాట. పారిపోయిన తర్వాత సాంకేతికంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకున్న తర్వాత తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు ఎందుకు చేశారనే విషయం చెప్పారు. వాళ్ళ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో ఎస్పీ గారు ప్రత్యేక చొరవ చూపించి 3 టీములు ఏర్పాటు చేయడంలో, ఈ కేసు డిటెక్ట్ చేయడంలో మన ఎస్పీ శరత్చంద్ర పవార్ గారు ముఖ్య పాత్ర పోషించారు. అదేవిధంగా ఈ 3 టీములు కూడా కష్టపడి వితిన్ 3 రోజుల్లో ఈ కేసును డిటెక్ట్ చేశారు. దీనికి ఎస్పీ గారు కూడా ఈ 3 టీముల్ని అభినందించారు. అదేవిధంగా నేను కూడా మన డిఎస్పీ గారిని, అతని యొక్క చొరవని, అదేవిధంగా వాళ్ళ 3 టీములు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఈ కేసు డిటెక్ట్ చేయడంలో మన తిప్పర్తి ఎస్ఐ శాలిగౌరారం ఎస్ఐ, అదేవిధంగా రూరల్ నల్గొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు కాకుండా వీళ్ళకి తోడుగా ఏఎస్ఐ అఫ్జల్ గారు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి, శ్రీను, అదేవిధంగా కానిస్టేబుల్స్ రామరెడ్డి, సునీల్, గురవారెడ్డి, రాజు, ముజ్జు, సైదులు, నాగరాజు వీళ్ళందరూ సిన్సియర్గా పనిచేయబట్టి వితిన్ షార్ట్ పీరియడ్లో ఆ కేసుని డిటెక్ట్ చేశారు. ఈ సందర్భంగా వీళ్ళందరూ నేను అభినందిస్తున్నాను.